ఆసమ్ పర్ఫార్మెన్స్ తో శకలక శంకర్ ఇమేజ్ ఇండస్ట్రీలో అంతా పాకిపోయింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు అత్తారింటికి దారేది అని వెతుకుతూ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. రే గౌతమ్, నాకు చాలా ఆనందంగా ఉందా ఈరోజు. నువ్వు చేసిన దొంగతనాల వల్ల మన కంపెనీకి పెద్ద పేరు వచ్చిందిరా గౌతమ్. నువ్వు కొట్టేసిన బైకులు, కార్లు, హెలికాప్టర్లు ప్రపంచంలో ఎవరు చేయలేనంత గొప్ప పని చేసావురా గౌతమ్. ఈ వరల్డ్ రికార్డ్ ఎవరు కొట్టలేరురా గౌతమ్. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఆనందంగా లేదు. మీకెందుకు ఆనందంగా లేదు నాన్న? గౌతమ్, నా కూతురు కావాలరా. నా కూతురుని తీసుకురారా గౌతమ్. అప్పుడు మీరే కదా ఇంట్లో నుంచి పంపించారు సార్. అది వెళ్ళిపోయింది. కనీసం మా నాన్న ఎలా దొంగతనాలు చేస్తున్నారో, ఎలా ఉన్నారో కనుక్కోవడానికి ఒక ఫోన్ అయినా చేసిందా? గౌతమ్, నా కూతురు నాకు తీసుకొచ్చా చెప్పారు. మీరు లేచి నిలబడతారా? మీరు లేచి నిలబడినా చూద్దాం. అక్కడున్న స్పూన్ దొంగలించి ఇక్కడ టేబుల్ మీద పెట్టి నిలబడండి. మీరు నిలబడలేరు. ఫోన్ దొంగిలించాను, ఇక్కడ తెచ్చి పెట్టాను, నిలబడ్డాను. గౌతమ్, ఇప్పుడు అన్న నా కూతుర్ని నాకు తీసుకొచ్చి చెప్పరా. మీరు ఎన్ని కోట్లు దొంగతనం చేసి సంపాదించి నా తృప్తి లేదురా నాకు. నా కూతురు ₹1 దొంగతనం చేసిస్తే అది చాలరా. ఈ హాల్లో ఉన్న కుర్చీలు అన్ని నిండిపోయి నా కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటే ఆ ఆనందం కావాలరా నాకు. మన దొంగల మొత్తం మొత్తం తీసుకొస్తుంది తాత, తీసుకొస్తుంది. నన్ను మీరు కూర్చోండి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దానికి తాతకి నాన్నకి పడదు. తాత, నా దొంగతనం తీసుకొచ్చి నీతో దొంగతనం చేపిస్తా. నాది బాధ్యత. ధైర్యం విసిరిన రాకెట్టు, నాకు 2 నిమిషాలు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఓకే బాబు, చూసుకో. లవ్ యూ బాబు. సమత, మనం దొంగతనానికి వెళ్ళాలరా. ఎవరా నువ్వు? డ్రైవర్ నా కొడక? ఎవరా నువ్వు నా కూతురు దొంగతనం తీసుకెళ్తున్నావు? వారంలో దొంగతనం చేయమంటే దొంగతనం చేయలేక వచ్చిన ఒక మేనల్, ఒక ఆయన దొంగతనం చేయలేక బాధపడుతున్నాను కొడుకుని. ఏజ్లో బాగా దొంగతనాలు చేసి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా దొంగతనాలు చేయలేను ప్రాణం ఒకటి కొట్టుకుంటుంది. ఆయనకు వారసు. మొత్తానికి నంద అనే దొంగల ముఠా కంపెనీకి వారసు. ఇవేమీ తృప్తి జరిగిన ఒక దొంగ. మా ఇంటి మాత్రం దొంగలు మీరు ఎక్కించుకోవచ్చు. నేను నీ కూతురు దొంగతనం తీసుకెళ్తే నువ్వు సాధించలేవు. మీరు చేస్తే దొంగతనం, అది నేను చేస్తే చోరీ. అప్పుడు ఆయన మెడలో గొలుసు తెంపి చూస్తే ఇప్పుడు ఈయన నా మెడలో గొలుసు తెంపి చూశాడు. అంతేనా? అంతే. కంటిన్యూ సింగిల్ దగ్గర ఉంది. ప్రతి ఓడిని బెదిరించడం, బంగారం గొలుసులు వడ్డలా లాగేసుకోవడం సిగ్గుగా లేదు. నిన్న జొమ్మకొర్రా, కొంచెం పండుకొర్రా, ఓ ఉప్పులా ఊరుకోవడం కాదు. చాలా బాధగా ఉండేది అత్త, చాలా బాధగా ఉండేది. నువ్వెందుకు రావో నాకు తెలియదు. అమ్మ నాకు చిన్నప్పుడు ఎందుకు దొంగతనం నేర్పలేదో నాకు తెలియదు. నాకెందుకు దొంగతనం రాదో నాకు తెలియదు. అర్ధరాత్రప్పుడు కనిపించిన సామాన్లు పగటిపూట కనిపించి దొంగతనం చేసిన బెల్ట్తో బీపు పోసిపోయింది. అత్త, ఇప్పటికీ నీ కోసం ఒక తాడు, ఒక ముసుగుడ్డ నేను సంపాదించిన ₹1 బిల్ల అలాగే ఉంచా. నువ్వు వచ్చి తీసుకెళ్తావా?
ఏ నేను రాను. ఎందుకు రావే? నేను రాను. నేను రాను. ఏం ఎందుకు రావు? నేను రాను. ఏం నొప్పా? నీ ఇంటికి వచ్చి నేను బంగారం దొంగతనం చేసి, నగలు దొంగతనం చేసి, నా ఇంటికి వచ్చి ఒక డైమండ్ దొంగతనం చేయొద్దు, ఒక డైమండ్ దొంగతనం చేయి. కానీ మన దొంగల ఫ్యామిలీ ఒకటి ఉందని మాత్రం గుర్తించేస్తా. గుర్తించు. కానీ గుర్తించేస్తా. గుర్తించు. అరే గౌతమ్, ఫోన్ చేయరా తాతయ్యకి, దొంగతనం పొందుతుందని చెప్పరా. ఏమండి రే, ఏమండి గౌతమ్, మా మేనల్ చిన్న దొంగ, అన్ని పోలు గజ దొంగ, చిన్న దొంగ, గజ దొంగ. శంకర్ చాలా బాగా చేశారు. అత్త క్యారెక్టర్ చేశారే, నిజంగా మీరు అక్కడికి ఎందుకు వచ్చి ఉంటే ఎవరో గెస్ట్ వచ్చారేమో లేడీ అనుకున్నాను నేను. అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. చాలా బాగుందా? అడిగిన యాంకర్ గురించి కాదు నాన్న, షో గురించి. నాగబాబు గారు బాగుంది, అందరు కాంబినేషన్ కోఆర్డినేషన్ బాగుంది. రోజా గారు ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నాకు తెలిసి థియేటర్ లో ఆల్మోస్ట్ ఏడ్చేస్తుంటారు, కానీ అదే డైలాగ్ నేను స్కూప్ చేసి అందరినీ నవ్వించా తెలుసా. అది చక్కగా ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అండ్ లేడీ గెటప్ లో చాలా ముద్దుకున్నాం. నా పేరు నాగే అండి, శకలక శంకర్ నుంచి వచ్చాను. ఈ 5 టీం లీడర్ని తీసారండి జబర్దస్త్ లో. తీసేయగానే వీళ్ళు బాత్తో నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఆయన ఒక స్విఫ్ట్ కార్ ఇచ్చాడండి, పంజాగుట్ట నుంచి అమీర్పేట తిప్పుకోండి, పని చేస్తుంది మీకు అనేసి. అయితే తిరిగారు ఎవరు ఎక్కట్లేదండి. ఎక్కకపోతే మళ్ళీ జబర్దస్త్ జరుగుతుందండి అన్నపూర్ణ స్టూడియోలో. వచ్చి నాగబాబు గారు ఏటండిదే ఎవరు ఎక్కట్లేదు కారులో అని సార్ అన్నాడండి. అనగానే నాగబాబు గారు ఇలా చూసి పల్లి మనోడు పీకాడండి. పీకగానే ఒరే కారులో సిట్టింగ్ ఎంతమంది రాను, 5 మంది అన్నాడు. మీ 5గురు అందులో తిరిగితే ఎవడెక్కుతాడు రా కారులో. వీళ్ళు ఇలాగ కారులు నడిపి, పెట్రోల్ బంకులు నడిపి, ఈ కుదరక జీవితం మీద విరక్తి పుట్టి ఆ కారుని ట్యాంక్ బండ్ లో తోసేయడానికి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర పెట్టారు. ఇక తోసేస్తున్నారనే ముందు నాగబాబు గారు నడుచుకుని వెళ్తున్నారు. మళ్ళీ శంకర్ గారు వెళ్ళి, సార్ కారుని వీళ్ళకి కారు మీద విరక్తి వచ్చి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి కారుని తోసేయడానికి ప్లాన్ చేశారు. అది ఎంత తోసినా వెళ్ళట్లేదు, ట్యాంక్ బండ్ లోకి వెళ్ళి పడట్లే. ట్యాంక్ బండ్లో పడకపోతే ఇప్పుడు నాగబాబు గారు వెళ్తున్నారు. శంకర్ గారు వెళ్ళి, సార్ ఎంత తోసినా ట్యాంక్ బండ్ లో పట్టలేదు సార్, ఏం చేయాలి సార్ అంటే, లాగోటి ఇంకోటి పీక్ సార్ ఏమైంది సార్ అంటే, ఎదవా ముందొక ఇద్దరు వెనకొక ఇద్దరు తోస్తుంది, ఎక్కడ కదులుతుంది అక్కడే ఉంటుంది అన్న. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది